కానీ నేను మీ అందరితో చెప్పాలనుకుంటున్న ఒకటే బ్రదర్స్, సిస్టర్స్, ఏంటంటే దేవుడు నన్ను 2013లో నన్ను ఈ లోకం నుంచి వేరుపరిచి తన సన్నిధిలో పిలుచుకున్న కాడ నుంచి పాటల ద్వారా నన్ను పలకరిస్తూ బలపరుచుకుంటూ వచ్చినవే ఈ పాటలన్నీ కూడా. పాట మొత్తం ఒక మనిషిని దర్శించదు అంటే తాకదు, కానీ ఒక చరణం మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఆ ఒక్కొక్కటే ఈ చరణాలన్నీ. ఆ చరణాలనే, ఆ పల్లవులనే నేను పాడుకుంటూ దేవుని కృపలో ఇలా నేను ఆత్మీయంగా బలంగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఈ పాటల ద్వారా నాతో దేవుడు చాలా మాట్లాడాడు. నేను ఇలా ఉన్నానంటే గల కారణం ఆ దేవుని కృపే. ఆ దేవుడు లేకపోతే నేను ఈ స్థితిలో ఇలాగ నేను ఉండేవాడినే కాదు. నన్ను 2013లో పక్క పిలిచిన దేవుడు, నేను ఎప్పుడైనా లోకంలో పడిపోవచ్చు, కానీ నన్ను పడిపోకుండా నా తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళుతున్నా ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన సన్నిధిలో ఉన్నట్టు ఫీల్ అవ్వటానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, అసలు పరవశించడానికి నాకు మార్గం తెరిచిందే ఈ పాటల ద్వారా దేవుని కృపను బట్టి. దేవుని కృప లేకపోతే నేను లేను, దేవుడు లేకపోతే నా జీవితం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సాక్ష్యంలో చాలా బలహీనమైన జీవితం చాలా ఉంటుంది, చాలా రోత బ్రతుకుంటుంది. కానీ అలాంటి రోత బ్రతుకును ఇలా ఆనందంగా మార్చిన ఆ దేవునికే మహిమ కలుగును గాక. నా షార్ట్ వీడియోస్లో వచ్చే పాటలన్నీ కూడా నా జీవిత అనుభవాలే, నా బ్రతుకులో జరుగుతున్న ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలే. ఇది నా క్రియల మూలంగా కలిగింది కాదు, ఆ దేవుని యొక్క కృపా దానం వల్ల కలిగిన నా జీవితమే. ఇంకా కూడా దేవుని కృపలో నేను ఇంకా ముందుకు సాగిపోవడానికి దేవుడే నాకు కృప చూపిస్తున్నాడు. ఈ కృపలో మీరును నేను మనమందరం ఫలించుదుముగాక.